ఫ్రెండ్స్, మన భారతదేశం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల టారిఫ్ కాస్త తారుమారైందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవాలి. అయితే భారత పైన దారుణమైన సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చాడు. అయితే ప్రత్యక్షంగానా పరోక్షంగానా అంటే ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు భారతదేశం ఏ రకంగానూ అమెరికా ముందు తలొంచలేదు. కానీ అమెరికా అగ్రరాజ్యం మాత్రం పూర్తిగా పరిస్థితిని మార్చేసింది. కానీ తను చేసిన దారుణమైన పనిని తనకు తానే సమర్థించుకుంటోంది. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది గనుక చూసినట్టయితే, మన ప్రధానమంత్రి మోదీ అక్కడ చైనాకి వెళ్ళడం జరిగింది. అవునా? అయితే చైనాకి వెళ్లే ముందు ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, అలాగే అమెరికా దేశం మన భారత్ పైన సుంకాలను తగ్గించుకునే ప్రయత్నం చేయటం, అది కాస్త ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 50% టారిఫ్ అనేది తెలుస్తుంది కదా. కానీ ఇది కాస్త ఇప్పుడు 33.6% పడిపోయింది. అది ఎలా జరిగింది అనేది గనక చూస్తే దీనికి ఒక పెద్ద కారణమే ఉంది. దానికి తోడు ఈ 33.6% పడిపోయిన తర్వాత అమెరికా దేశం తనను తాను ఎలా సమర్థించుకుంది, ఏ రకంగా ఈ పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మార్చుకుని ప్రపంచ దేశాలకు చెప్పింది. కానీ భారత్ ఎక్కడ అద్భుతమైన ముందడుగు వేసి, అంటే ఒక స్ట్రాటజీ అంటారు కదా, అలాంటి ఒక స్ట్రాటజీనే వేసి ఇప్పుడు చాలా అద్భుతంగా భారతదేశానికి కలిసి వచ్చే విషయాలను ఇక్కడ మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, భారత్ పైన దాదాపుగా 50% సుంకాలు అయితే పడ్డాయి. అయితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే కొన్ని వస్తువుల మీద గనక మనం చూసినట్టయితే కొన్నిటి మీద పూర్తి స్థాయి టారిఫ్స్ లేకుండా ఉన్నాయి. మరికొన్నిటి మీద పాత రోజుల్లో ఎంత టారిఫ్ ఉండేది అంటే 25% ఉండేది కదా, ఆ టారిఫ్లు ఉన్నాయి. అయితే కొన్నిటి మీద మాత్రం 50% టారిఫ్స్ పడ్డాయి. ఆ రకంగా ఓవరాల్గా ఆన్ అండ్ యావరేజ్ 33.6%కి మన భారత్ పైన అమెరికా సుంకాలన్నీ ఏర్పడ్డాయి. అవి ఎలాగా, ఏ వస్తువులు, ఎందుకు అలా మారిందనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అన్నిటికన్నా హైయెస్ట్ ఎవరికైనా ఉందంటే అది చైనాకి దాదాపుగా 42% టారిఫ్ అనేది పడింది. ఇండియాకి 33.6%, ఇండోనేషియా, వియత్నాం, జపాన్ వీటన్నిటికీ కూడా 18%. అంటే దాదాపుగా మనం 50% ఎక్స్ట్రా, అంటే రెట్టింపు పే చేస్తున్నాం అనమాట. అయితే ఎందుకని, దేని మీద మనకి ఇంకా తక్కువ పడింది అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్నిటిపైన అంటే ఆటో అండ్ ఆటో పార్ట్స్ మీద, అలాగే స్టీల్ అండ్ అల్యూమినియం మీద ఒక 50% టారిఫ్, కాపర్ మీద 50% టారిఫ్, ఫార్మస్యూటికల్స్ మీద 0, ఇక కొన్నిటిపైన ఇంకా వేరే, ఇప్పుడు చూడండి, ఫార్మస్యూటికల్స్ మీద 0 అయింది. ఓకే, అలాగే కాపర్ మీద 50%, స్టీల్ అండ్ అల్యూమినియం మీద కూడా 50%, అలాగే ఇక్కడ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్స్ మీద 0, ఇక ఎనర్జీ, మినరల్స్, లంబారు, ఇంకా జెలటిన్ వ్యాక్స్, ఇట్లాంటి కొన్ని రేర్ మినరల్స్ మీద, అలాగే రేర్ వస్తువుల మీద కూడా భారత్ 0 సుంకం చేసేసింది అనమాట. సరే, ఇంత బాగానే ఉంది. ఇది ఎలాగ మనం జయించినట్టు అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ 33.6% టారిఫ్ పడ్డప్పటికీ కూడా ఇక్కడ ఏమీ చెయ్యకుండా ఉండదు అమెరికా. అంటే అన్నమంతా వడ్డించి అశుద్ధం వేస్తుంది అన్నట్టుగానే ఇక్కడ వైఖరి అనేది ఉంటుందన్నమాట. అది ఎలాగా, ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, ఇండియాతో మేము చేసే వ్యాపారంతో పోలిస్తే ఇండియా మాతో చేసే వ్యాపారమే ఎక్కువ అని, సుంకాల దగ్గర మారం చేస్తే మాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు అంటూ, తస్మాత్ జాగ్రత్త అంటూ పాత విషయాన్ని కొత్తగా చెప్పి చూశాడు అమెరికా ప్రెసిడెంట్. అయితే కొన్నిటి మీద, అంటే అమెరికాకి భారత్ దగ్గర నుంచి తప్ప వేరే దేశాల నుంచి రావు అనుకున్న వస్తువులపైన 0 టారిఫ్ వేయడం జరిగింది. మరికొన్నిటి మీద అంటే కొన్ని వస్తువులు భారత్లోనే చౌకగా దొరుకుతాయి అనుకున్నవి కాస్త 25% వేయడం జరిగింది. భారతే కాదు, చాలా మంది ఆ వస్తువులను అమెరికాకు పంపించడం జరుగుతోంది అనుకున్న దాని మీద 50% యథావిధిగా ఉంచడం జరిగింది. అయితే ఈ మేరకు ఇక్కడ రెండు దేశాల మధ్య బిజినెస్ రిలేషన్షిప్స్ కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే డొనాల్డ్ ట్రంప్ చేశాడు. దశాబ్దాలుగా ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
ఇంతటి హాట్ క్లయింట్ను ఈ ఇండియా దూరం చేసుకుంటే అది వాళ్ళకే దురదృష్టం అంటూ చాలా సెటరిటికల్గా అంటే వెటకారంగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే వాళ్ళు వేసిన భారీ సుంకాలతో మా వస్తువులు ఇండియాలో అమ్ముకోలేక ఇన్నాళ్ళు ఘోరంగా నష్టపోయాం. ఇండియాతో వాణిజ్యం పూర్తిగా ఏకపక్ష విపత్తుగా సాగింది. అంటే వన్ సైడెడ్ డిజాస్టర్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ప్రతీకార సుంకాలు అందుకే మేము వేశామని వాణిజ్య అరాచకాన్ని సమర్థించుకున్నాడు ట్రంప్. పైగా చమురు కానీ మిలిటరీ ఉత్పత్తులు కానీ ఎక్కువ మొత్తంలో రష్యా నుంచే కొనుగోలు చేస్తున్న ఇండియా ఆ విషయంలో అమెరికాను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇప్పుడు సుంకాల పైన 0 సైజుకు తగ్గిస్తామంటూ ఇండియా మా వైపు మంచి ఆఫర్కి వస్తుంది అంటూ, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ ట్రూత్ మీడియాలో అంటే ట్రూత్ సోషల్ అనేది ఎవరిదో కాదండి. మామూలుగా ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లాగా అది కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అది ఎవరిదో కాదు, డొనాల్డ్ ట్రంప్ది. అయితే ఇప్పుడు కొత్త పాట పాడాడు అనమాట డొనాల్డ్ ట్రంప్. ఏంటంటే భారతే అమెరికా దగ్గరికి వచ్చి మేము 0 టారిఫ్ వేస్తాము అంటే అమెరికా గూడ్స్ భారత్ పైన 0 సుంకాలు వేసేస్తాము. ఓకే, దాంతో ఇక మాకు మా టారిఫ్స్ కూడా మీరు తగ్గించండి 50% కాదు అని చెప్పింది, రిక్వెస్ట్ చేసింది. కానీ ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఈ పని మీకు ఇండియా కొన్నాళ్ళ కిందకే చేయాల్సి వచ్చుంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడనమాట. అయితే నిజానికి భారత్ పైన 33.6% టారిఫ్స్ అయితే పడుతున్నాయి. ఎందుకనంటే కొన్ని వస్తువుల మీద అంటే 60% వస్తువుల మీద మన భారత వస్తువుల పైన ట్రంప్ అనేవాడు 50% దాకా వేస్తున్నాడు. ఓకే, మిగతా 40% కొన్ని 25, కొన్ని 0 ఇలాగ ఇందాక మనం చూసిన లిస్ట్ ద్వారా అనమాట. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నుంచి బుజ్జగింపు వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇండియాకున్న అతిపెద్ద ఎగుమతి మార్కెట్లో అమెరికా ఒకటని, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు $79.4 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయని, కానీ అమెరికా నుంచి దిగుమతి తీసుకున్న వస్తువులు కేవలం $41.5 బిలియన్ మాత్రమేనని, దాదాపుగా 3.5 లక్షల కోట్లు అమెరికాకు జరిగే ఎగుమతులతో పోలిస్తే సగం కూడా లేదని, ఈ తేడాని మేము ఎక్స్పోజ్ చేస్తూ మాతోనే మీకు ఎక్కువగా అవసరం ఉంది సుమా అంటూ ఇండియాతో మైండ్ గేమ్ ఆడుతూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అయితే నిజానికి షాంఘై సహకార సదస్సుకు కొన్ని నిమిషాల ముందు అమెరికా కార్యవర్గం సోషల్ మీడియా ద్వారా అంటే ట్రూత్ సోషల్ ద్వారా ఇండియాని కొద్దిగా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పటి వరకు భారత్పై నోటికొచ్చినట్టు మాట్లాడిన అమెరికా స్వరంలో సడన్ గా మార్పు కనిపించింది. భారత్ అమెరికా సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరుకుంటాయని, ఈ నెలలో మా దోస్తీకి ఇంకా ముందుకు తీసుకెళ్లే అంశాలపైన మేము ఫోకస్ చేస్తున్నాము అంటూ పట్టపగలే జోకులు వేయడం మొదలుపెట్టాడు డొనాల్డ్ ట్రంప్. మా ఆర్థిక బంధాల్లోని అద్భుతమైన అవకాశాలను మేము గుర్తించామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. అంతకు మునుపు ఇదే మార్కో రూబియో భారత్ గురించి చాలా ద్వంద్వ వైఖరిగా వచ్చే అర్థాలతో మాట్లాడాడు. సుంకాల డ్రామాతో ఇండియాతో తెగిన దౌత్య సంబంధాలను ఏదో విధంగా పునరుద్ధరించుకోవాలి అనే అమెరికా ప్రత్యామ్నాయంగా తెలుస్తుంది. అంటే ప్రయత్నంగా చేస్తుంది అన్నమాట. ఆయన నరం లేని నాలిక ట్రంప్ది కాబట్టి ఏం చేస్తాడో ఏమో తెలియని పరిస్థితుల్లో మన భారతీయులు ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా నమ్మే విషయం అయితే కనిపించట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే, ఇక్కడ మన భారత్ కూడా అస్సలు తలొంచకుండా సరే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో మాకు అనవసరం అంటూ వెళ్ళి బ్రతిమలాడటం. కానీ ఇప్పుడు మీరు చూడండి, కొన్ని దేశాలతో ట్రేడ్ డీల్స్ చాలా భారీగా పెట్టుకుని, అంటే మీరు గమనించాలి, చైనా